జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సంచలనమైనటువంటి రహస్యాన్ని బయటపెట్టినారు. ఎందుకో ఆ రహస్యం ఏంది, ఆ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? గత కొన్ని దశాబ్దాల నుంచి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మన భారతదేశంలో అనేక తీవ్రవాద కార్యకలాపాలను వస్తున్నటువంటి సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే మనకు తెలిసి మన దేశంలోకి ఈ పాకిస్తాను తీవ్రవాదాన్ని ఎగదోసింది వచ్చేసి 1980 నుంచే. అంటే 1980 నుండి ఈ పాకిస్తాను మన భారతదేశంలో చేస్తున్నటువంటి తీవ్రవాద కార్యకలాపాల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో కూడా ఈ పాకిస్తాను తీవ్రవాద కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పుడే అనేక వందల మంది హిందువులను ఊచకోత కోసారంట. ఎంత దారుణమో చూడండి. అంతెందుకు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దేశ విభజన సమయంలో ఇప్పుడు ముస్లింలంతా కూడా ఇష్టం ఉన్న వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు. మనం కాదు కూడా పోవాలని చెప్పి మనమైతే చెప్పాల. కానీ పాకిస్తాన్లో మాత్రం ఏం చేశారంటే హిందువులందరినీ బలవంతంగా ఆ దేశం నుంచి బయటికి నెట్టేశారు. చెప్పాలంటే మానాలు తీశారు, ప్రాణాలు తీశారు, వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు, వాళ్ళ ఇళ్ళు లూటీ చేశారు, వాళ్ళ ఇళ్లను కాల్చేశారు. కట్టు బట్టలతో ప్రాణాలు అరచేతలు పెట్టుకొని పారిపోయి వచ్చారు చాలా మంది. ఈ పారిపోయి వచ్చే క్రమంలో కూడా ప్రాణాలు మానాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది, దిక్కులేనంత మంది. సరే, ఇప్పుడు మరో విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ గారు కూడా బయటపెట్టినారు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే 2 రోజుల పర్యటన నిమిత్తం మన ప్రధాని మోడీ గారు గుజరాత్ పర్యటనకు అయితే పోయినారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా దేశంలో ఉగ్రవాద దాడుల ద్వారా అశాంతి సృష్టించాలని చెప్పి చూస్తే ఎంత మాత్రం కూడా సహించేదేలే. మన దేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన సూచనలను నాటి పాలకులు పెడచెవిన పెట్టడం వల్లే గత 76 ఏళ్లుగా మన దేశం ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుంది అని చెప్పి మాట్లాడినారు. అర్థమవుతుందా? ఆయన చెప్పింది అయితే వాస్తవమే. గత పాలకులు ఎవరు? అప్పట్లో ఎవరున్నారు ప్రధానమంత్రిగా? ఎవరా? ఆయన చీచి నెహ్రూ. ఆయన దేశంలో చాలా దరిద్రాలకు మూల కారణం ఎవరంటే ఆయన్ను ప్రధానమంత్రిని చేసిన ఆయన. వీళ్ళిద్దరే. అర్థమవుతుందా? ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఒక యుద్ధ తంత్రంగా మార్చుకుంది. దీన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ ప్రభుత్వ అధికారులు హాజరయ్యి ఏకంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు అంత్యక్రియలు. అర్థమవుతుందా? వాళ్ళ సైన్యం కూడా ఉగ్రవాదులకు సెల్యూట్ చేసింది. ఈ ఉగ్రవాదం కేవలం పరోక్ష యుద్ధం కాదని పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి యుద్ధ వ్యూహం అని స్పష్టం చేస్తుంది. దీనికి తగిన రీతిలోనే భారత్ కూడా స్పందిస్తుంది. మనము శాంతిని కోరుకుంటాం తప్ప అహింసా మార్గాన్ని మనం ఏనాడు కూడా ఎంచుకోవాలా. అవునా కాదా? అలాగే మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం. సరే, శాంతియుతంగా ఉండాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ మన దేశంలో వాళ్ళెట్టైనా జావని మన దేశంలో అశాంతిని రేపితే మాత్రం ఊరుకునేది లేదు. పాకిస్తాన్ తీవ్రవాదులకు నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు తీవ్రవాదాన్ని వదిలేసి ప్రశాంతంగా రోటీలు తింటా బతకండి. లేదంటే నా బుల్లెట్లు మీ శరీరాలను తూట్లు పొడుస్తాయని చెప్పి మాట్లాడినాడు. మా బుల్లెట్లు తినిపిస్తానైనా మీరు రొట్లు తినకపోతేనో అని చెప్పేసి ఒక ఓర్రం మాసు డైలాగ్ చెప్పినాడు మోడీ గారు. పరోక్ష యుద్ధంతో తమ సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ఎంత మాత్రం కూడా ఉపేక్షించేదే లేదు. 1947లో దేశం 2గా చీలిన రోజే కాశ్మీర్లో తొలి ఉగ్రదాడి జరిగింది. సాయుధ ముఠాల సాయంతో పాకిస్తాను కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించుకునేది. చూడండి, అంటే ఇప్పుడు దేశము మత ప్రాతిపదికన విడిపోయింది కదా. ఈ క్రమంలోనే ఏంటంటే అప్పట్లోనే తీవ్రవాదులతో మన దేశంలోనే కొంత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆనాడు పాకిస్తాన్కు చెందినటువంటి జిహాదీలు మన ప్రాంతాల మీద పడి అనేక మందిని ఓచుకోత కోసారు. మన భారతీయులకు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపించారు. ఆనాడు గనక ఈ ఉగ్రవాదులందరినీ కూడా ఏరేసి ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చినటువంటి సలహాను పాటించుంటే దేశంలో ఈ రోజు ఈ ఉగ్రవాద దాడుల పరంపర అయితే కొనసాగేదే కాదు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆ సూచనని ఎంత మాత్రం కూడా పట్టించుకోవాలా. ఫలితంగానే అప్పటి నుంచి మొన్నటి పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి వరకు పాకిస్తాన్ తీవ్రవాద దాడులు చేస్తానే ఉండాలి. అందుకే ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించినాం. ఆపరేషన్ సింధూర్ అనేది కొన్ని రోజుల పాటు వాయిదా వేసినాం. పాకిస్తాన్ మోకాళ్ళ మీద కూర్చొని అర్థించడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ తీవ్రవాదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోం. ఈ
ఈసారి తీవ్రవాద దాడి జరిగింది అంటే ఇక పాకిస్తాన్ అనేది చరిత్రలో మిగిలిపోతుందంటూ ప్రధాని మోడీ గారు కీలక విషయాన్ని తెలియజేశారు. అంటే చరిత్రలో మిగిలిపోతుందంటే చదువుకునేదానికి బుక్కుల్లో మాత్రమే ఉంటుంది, ఏమే చూచాడు ఏముండదు, మట్టిగడ్డలు కూడా ఏముండవు, మొత్తం అంతా కూడా దులిపారు దొబ్బుతామని చెప్పేసి ఆయన అర్థం అనమాట. అంత భయంకరంగా అంత ఊర్ర మాసు ఏ సినిమాలో కూడా చెప్పలేనటువంటి ఊర్ర మాసు డైలాగులు చెప్పినారు మన ప్రీతం ప్రధాని మోడీ గారు. అది విషయం. ఎట్లా న్యూసా నిజం వాస్తవం. ఆయన గనక ప్రధానమంత్రి కాకుండా ఉండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కన్నా అప్పట్లో ప్రధానమంత్రి అయినంటే ఈ రోజు మన దేశ పరిస్థితి ఎంత అద్భుతంగా ఉండిండో. కేవలం మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నది. అలాంటిది ఇప్పుడు ఈ 11 ఏళ్లలోనే 4వ స్థానానికి చేరుకునేది. అదే గనక 1947లోనే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎలాంటి ఆయనో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా అలాంటి వ్యక్తి అనమాట. దేశభక్తుడు, నిజాయితీపరుడు. ఆయన కనుక అప్పట్లో ప్రధానమంత్రి అంటే ఈ రోజు ప్రపంచంలో మనమే నెంబర్ 1, మనమే కింగ్లు. అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, కొరియా వాళ్ళు, స్విట్జర్లాండ్ వాళ్ళు, ఒక్క దేశం వాళ్ళు కాదు, మొత్తం తెల్లజాతి వాళ్ళు, వాళ్ళు వీళ్ళని ప్రతి ఒక్కరు కూడా మా దేశంలోకి వచ్చి మన కాడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు అంతా వాళ్ళు ఊడిగం చేయొచ్చు. అర్థమైందా? కానీ కొంతమంది ఎందుకులే వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి స్కాముల వల్ల మన దేశం దేవాలా తీసే పరిస్థితికి అయితే వెళ్ళిపోయింది. అది విషయం. ఇప్పుడు మోడీ గారి పుణ్యం అని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతున్నాం. అది మొత్తానికి ఏ విధంగా తీసుకున్నా కూడా మోడీ గారు మన దేశాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అవునా కదా మిత్రులారా? నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.